మీ అందరికీ వీటన్నిటికంటే మించి పనిచేసే వాళ్ళం, బూతులు తిట్టేవాళ్ళం కాదు. మీరు ఏదైనా తిడితే మాకు పని అవ్వలేదని మీరు తిడితే భరించేవాళ్ళం. అందుకని ఈ బూతులు తిట్టే ప్రభుత్వాన్ని, గోతులు తీసే ప్రభుత్వాన్ని వదిలి గోతులు పూడ్చే ప్రభుత్వాన్ని, బూతులు తిట్టే వాళ్ళని లాగిపెట్టి మోకాళ్ళ మీద కూర్చోబెట్టే ప్రభుత్వాన్ని తీసుకొస్తామని తెలియజేస్తూ, ఆడబిడ్డలకి ధైర్యం, ఆడబిడ్డలకు ఉపాధి అవకాశాలు అందరికీ సమానంగా చూసే బాధ్యత గల ప్రభుత్వం రాబోతుంది కొద్ది రోజుల్లో. దాంట్లో భాగంగా బాలశౌరి గారి గాజు గ్లాస్ గుర్తు మీద మీరు జనసేన పార్టీ మీద ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సోదరులు వెనిగెళ్ల రాము గారు తెలుగుదేశం సైకిల్, కొత్త మోడర్న్ సైకిల్, అది కొత్త సైకిల్ మీద వస్తున్నారు. తొక్కుకుండా వెళ్ళిపోతారు, విజయం సాధిస్తారు. బూతులు తిట్టే వాళ్ళని ఆయన ఒంటి చక్రం లేపి మరి కొట్టుకొని ముందుకెళ్తారు. అలాగే ముఖ్యంగా కొనకళ్ళ నారాయణ గారికి, ఆయన అంటే నాకు చాలా ఇష్టం. కొనకళ్ళ నారాయణ గారు అంటే ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఎలుగెత్తి లోక్సభలో మాట్లాడితే ఆయన మీద దాడి చేస్తే చాలా మంది ఎంపీలు ఆయన సమస్యలు పడిపోతే ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఎప్పుడు ఆయన ఆలోచించాను ఆ రోజుల్లో. ఈరోజు వారు పుట్టినరోజు. ఈ రోజున వారికి పాట పాడాలని ఉంది కానీ హ్యాపీ బర్త్డే టు యూ కొనకళ్ళ నారాయణ గారని నా గొంతు బాగలేదు, అందుకని వారికి నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే గుత్తికొండ రాజాబాబు గారికి, రావి వెంకటేశ్వరరావు గారికి, జనసేన నాయకులు శ్రీకాంత్ బోరగడ్డ గారికి, పాలంకి సారథి గారికి, సాందు పవన్ గారికి, పేర్ని జగన్ గారికి, బండ్రెడ్డి రామ్ గారికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, పిన్నమనేని వెంకటేశ్వరరావు గారికి నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. వారికి నా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. అలాగే మజ్జి శ్రీనివాస్ గారికి, వేమూరి త్రినాథ్ గారికి, సయన్ రాజేష్ గారికి, కొడమల గంగాధర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనందరం కష్టపడి ఈ ఒక్క ఎన్నికలకి ఈ 13 రోజులు కష్టపడదాం. జనసేన మద్దతుదారులందరికీ చెప్తా ఉన్నాం, మన తెలుగుదేశం గెలుపు జనసేన మద్దతుదారులు గెలుపు కూడా. 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఎక్కడ పోటీ చేస్తుంటే మనం కూడా పోటీ చేస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ ఎక్కడ పోటీ చేస్తుందో మనం పోటీ చేస్తున్నాడు. అందరం ఒక సమిష్టిగా ముందుకు తీసుకెళ్తున్నాం. దీంట్లో ఓటు చీలకుండా, గాజు గ్లాసు గుర్తులేకపోయినా అక్కడ జనసేన మద్దతుదారులందరూ, జన సైనికులు, వీర మహిళలు, ప్రత్యేకించి అక్కడ మన అభ్యర్థులు ఎవరున్నారు, కూటమి అభ్యర్థులు, వారికి బలమైన మెజారిటీ, మన ఓటేసి బలమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వస్తుంది మన కూటమి ప్రభుత్వం, అధికారం పీఠం మనదే. ఈ వైఎస్ అవినీతి కోటల్ని బద్దలు కొడతామని తెలియజేసుకుంటూ, వీళ్ళ బూతులకి, వీళ్ళ గోతులకి శ్మశానాలు కడతాం, గోరీలు కడతాం వీళ్ళ బూతులకి. మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫోటోగ్రాఫ్ చూపిస్తూ ఉన్నారు, రంగా గారి ఫోటోగ్రాఫ్ చూపిస్తూ ఉన్నారు. మీ అందరికీ, రంగా గారి అభిమానులకి, జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకి, అందరి హీరోల అభిమానులకి ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, భగీరథ మహర్షి జెండాలు ఎగురుతా ఉన్నాయి, చాలా ఆనందంగా ఉంది. పోలవరం పూర్తి చేస్తాం. నేను మీకు మాట ఇచ్చాను, పోలవరం పూర్తి చేసే బాధ్యత, అన్ని నదులని అనుసంధానం చేయడానికి ఒక తరం కష్టపడతాం. 2047కి మనం ప్రపంచంలోనే అగ్రగామి భారత్గా మనం రెపరెపలాడతాం. అక్కడ భగీరథుడి మహర్షి జెండా ఎలా రెపరెపలాడుతుందో మన భారతదేశపు జెండా కూడా రెపరెపలాడిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత మండు టెండలో మీరందరూ ఆరోగ్యం జాగ్రత్త. ఈ మండు టెండలో ఇంటికి వెళ్ళగానే మజ్జిగలు, చల్లబడే పానీయాలు తీసుకోండి, నీడలో ఉండండి. చాలా కష్టపడ్డారు మీరు, చాలా శ్రద్ధగా విన్నారు, ఓపికగా విన్నారు. అందుకని దయచేసి
మీ ఆయురారోగ్యాలు నిండు నూరేళ్లు బతకాలి. మీరు ఆయురారోగ్యాలతోటి మీరు మీ పిల్లలు కుటుంబం సంతోషంగా ఉండాలని వేడుకుంటూ సెలవు తీసుకున్నాను. జై టీడీపీ, జై బీజేపీ, జై జనసేన. జై నినాదం, మన ఎలక్షన్ల నినాదం ఇదే. తగ్గించట్లా, కానీ మీ నాన్నగారి కంటే ముందు చాలా మహానుభావులు వచ్చారు. వైఎస్ ఈ నేల ఉంది అంటే ఒక పొట్టి శ్రీరాములు గారు వైశ్య కులానికి చెందిన పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానం చేస్తే ఈ నేల వచ్చింది. అది మర్చిపోకూడదు వైఎస్ జగన్. అందరం కూడా ఎవరైతే బలిదానాలు చేశారో, ఎవరైతే త్యాగాలు చేశారో పథకాలకి వాళ్ళ పేర్లు పెట్టుకుంటాం. ప్రతిదీ మా నాన్న పేరు పెట్టుకుంటాం, ప్రతిదీ మా ఇంట్లో వాళ్ళ పేర్లు పెట్టుకుంటాం అంటే కుదరదు. అట్లాగా మేము వైఎస్ రాజశేఖర్ గారి పేరు పెట్టుకోండి కాదనం, కానీ ఉన్న పేర్లు తీసేసి భయపడడం నాకు ఇష్టం లేదు. ఎన్టీ రామారావు గారి పేరు తీస్తానంటే ఇబ్బంది అందరికీ, ఏమంటాడో అని. నాకు అలాంటి ఇబ్బందులు లేవు. నువ్వు సినిమాలను ఆప్ చేస్తే ఆపుకో, భీమ్లా నాయక్ని ఆప్ చేస్తే ఆపుకో, వకీల్ సాబ్ని ఆపితే ఆపుకో, నాకు అటాచ్మెంట్ లేదు. నా ప్రయారిటీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం. సినిమాలు ఉంటాయి పోతాయి, డబ్బులు వస్తాయి పోతాయి, కానీ మనం పోగొట్టుకోకూడనిది స్వేచ్ఛ. స్వేచ్ఛ పోయిన రోజున ఎన్ని వేల కోట్ల రూపాయలున్నా అది నిష్ప్రయోజనం. స్వేచ్ఛను పోగొట్టుకోకండి. నేను చంద్రబాబు గారిని చాలా ధైర్యంగా చూశాను. ఆయన జైల్లో ఉన్నప్పుడు మనిషి ఏమాత్రం ఇబ్బంది పడలా. ఒక బలమైన నాయకుడు. ఆయన ఎంత కష్టాలున్నా కూర్చోబెట్టి చూద్దాం సార్, భరిద్దాం కళ్యాణ్ గారు కూర్చుంటే నాకు నిజంగా అనిపించింది, ఈ వ్యక్తికి మనం అండగా ఉండాలి. అజెండా తీసాం, ఈ వ్యక్తికి కొంచెం కిందకి దించాలి, కొంచెం కింద దించి ఈ వ్యక్తికి అండగా ఉండాలి. ఎందుకంటే 4 దశాబ్దాలు మనం విభేదాలు ఉండొచ్చు, కానీ తెలుగుదేశం పార్టీతోటి ఒక చెట్టంత నాయకుడిని అలా జైల్లో కూర్చోబెట్టడం నాకు నిజంగా ఇబ్బంది అనిపించింది. 5 సంవత్సరాల మీద బెయిల్ ఉన్నాడు, 5 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. మీకు ఈ పాస్పోర్ట్లు కావాలా, ఏసీబీ మీద తన ఆధిపత్యం, జైల్లో ఉండొచ్చినాడు, ఇంకా బెయిల్ మీద తిరుగుతున్నాడు. మీకు పాస్పోర్ట్లు కావాలా, మీకు డ్రైవింగ్ లైసెన్సులు కావాలా, అధికారులని లంచాలు తీసుకుంటాను లేదని చేసేవాడు ఎవడు? 5 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్న 30 కేసుల పైన ఉన్నవాడు. ఇది మనం ఆలోచించాలి. యువతకి మీరు చూస్తుండగా పెద్దవాళ్ళు అయిపోతారు. 2014 నుంచి 2019కి దశాబ్దం అయిపోయింది. ఈ ఎన్నికలు మీరు చాలా జాగ్రత్తగా